పుట్టపర్తి నారాయణాచార్య వారి శివతాండవంలో శివుడు తెలుగు మువ్వలు కట్టుకుని తెలుగులో ఎలా తాండవం చేశాడో చూద్దాం. శివుడి తాండవ ఉద్ధృతికి తగినట్లుగా తాండవ గతి అంతా మహోద్ధతిలో సాగుతుంది. పార్వతి లాస్యభాగం చాలా మృదువైనది. ఆ రచన తేలికగా పూల అలంకరణలా సాగుతుంది. భాష తెలియకపోయినా శివతాండవం ఆయన పాడగా విని ఆసేతు హిమాచలం ఊగిపోయిందిట. ఆ శబ్దమే శివతాండవాన్ని కళ్ల ముందు ప్రత్యక్షం చేస్తుంది. నిజానికి ఆ శైలి చదవడం కోసం కాదు, పాడడానికి. ఆ పాట కూడా శివుడి నాట్యవేగంతో సమానంగా సాగే సామగాన సహిత సాహిత్య ప్రవాహం. పుట్టపర్తి వారి శివతాండవం విన్నవారిదే అదృష్టం. శివతాండవం మొదలు కావడానికి ముందే ప్రకృతి పరవశించి సిద్ధమవుతోంది. గాలులు పులకింతలతో చల్లగా వీస్తున్నాయి. గాలి తాకిడికి కొమ్మల్లోని పూలు రాలిపోతున్నాయి. రాలుతున్న ప్రతి పువ్వు ముసిముసిగా మువ్వల్లా నవ్వుతున్నాదిట. పార్వతి మెడలో పూల అలంకారంగా మారుతున్నామని, శివతాండవాన్ని దగ్గరగా చూస్తామని పూలు ఆనందంగా మురిసిపోతున్నాయిట, మెరిసిపోతున్నాయిట. జింకలు చెంగు చెంగున ఎగురుతూ ఆనంద బాష్పాలు చిందిస్తున్నాయి. తాండవానికి సిద్ధమవుతున్న శివుడి పాదాలను జింకలు తమ కన్నీళ్లతో కడుగుతున్నాయి. పైన మబ్బులు బంగారు వర్ణం పులుముకొని గొడుగు పడుతున్నాయి. అప్సర యక్షర కిన్నర కింపురుష సిద్ధ సాధ్య గంధర్వులు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారట శివతాండవాన్ని వీక్షించేటందుకు. పక్షుల కిలకిలలు వేదనాదాలుగా వినిపిస్తున్నాయి. బ్రహ్మదేవుడు శివుడికి ఒక్కొక్క పామును ఒక్కో ఆభరణంగా సర్దుతున్నాడుట. తుమ్మిద ఝంకారం శృతిలా ఉందిట. సెలయేళ్లు ఉప్పొంగుతున్నాయి. సాయం సూర్యుడు కొండలమాటను దిగిపోకుండా అలా చూస్తూ ఉండిపోయాడుట. ఈ నేపథ్యంలో శివతాండవం మొదలైంది. శివుని తలపై గంగ అలలు అలలుగా ఎగిసిపడుతోంది. నెలవంక అటూ ఇటూ ఊయలులూగుతోంది. నుదుటిపై ముంగురులు నాట్యమాడుతున్నాయి. మూడో కంటి నుండి నిప్పులు రాలుతున్నాయి. పెదవిపై నవ్వులు నాట్యమాడుతున్నాయి. శివుడి నాట్య వేగానికి నాగాభరణాలు జారిపోతూ మళ్ళా శివుణ్ణి చుట్టుకుంటున్నాయి. సముద్రం పొంగినట్లు, కొండలు ఎగిరినట్లు, భూగోళం తిరిగినట్లు, బ్రహ్మాండాలు బంతులాడినట్లు చూస్తున్న వారికి రెండు కళ్ళు చాలటం లేదు. మొగలిపూల వాసనలు చల్లినట్లు మత్తెక్కుతోంది. అప్పటి వరకు కానరాని వసంత శోభ పరుచుకుంటోంది. ఆ నాట్యం నవ్వుకు నడకలు నేర్పుతోంది. మువ్వలకు మాటలు నేర్పుతోంది. సూర్యుడికి వెలుగునిస్తోంది. తీగలకు సోయగమును ఇస్తోంది. భంగిమల్లో విశ్వమంతా ప్రతీకలుగా ఒదిగిపోతోంది. ముద్రల్లో భావాలు భాష్యాలు పలుకుతున్నాయి. కైలాస శిఖరం అంచులు నిక్కి నిక్కి తేరి పార చూస్తున్నాయి. గగనమంతా ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూసి పరవశిస్తోంది. ముందు వరుసలో ఉన్న విష్ణుమూర్తి ఆనందం పట్టలేక కళ్లతోనే మాట్లాడుతున్నాడట. ఆ కంటి భాషకు శివుడు నాట్యం చేస్తూనే స్పందనగా ఒక నవ్వు విసిరాడు. ఇద్దరి నవ్వుల్లో లోకాలు ఆనందనర్తనం చేశాయి. శివుడు విష్ణువయ్యాడు, విష్ణువు శివుడయ్యాడు. చివరకు ఇద్దరూ ఒకటయ్యారు. ఆడెనమ్మా శివుడు, పాడెనమ్మా భువుడు, ఏమానందము భూమి తరమున, శివతాండవమట శివలాస్యంబట.